Hello everyone, very good evening. So welcome back to the Wisdom Trader YouTube channel. సో ఇవాళ వీడియోలో మనం ఇవాళ నిఫ్టీ ఎలా మూవ్ అయింది, టెక్నికల్స్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు, టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి. సో మేజర్గా టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం మనం. సో మనం నిన్న డిస్కస్ చేసినట్టు కంప్లీట్లీ బియరిష్ ట్రెండ్ అనుకున్నాము. సో బిగ్ రెడ్ క్యాండిల్స్ ద్వారా అండ్ ఆల్సో ట్రెండ్ లైన్స్ కూడా బియరిష్గానే చూపించింది. బట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నామంటే, సో ఇక్కడ రీసెంట్ లో ఒకటి బేస్ చేసుకొని సో ఇక్కడ డబుల్ బాటంలా రియాక్ట్ అవుతే మాత్రం బుల్లిష్ ర్యాలీ కనిపించచ్చు అని మనం నిన్న గెస్ చేసాం. సో ఇవాళ అది ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ అయినట్టుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇవాళ ఓవరాల్గా డే టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఏమో కంప్లీట్లీ బిగ్ గ్రీన్ క్యాండిల్. సో ఇది మారోబోజు క్యాండిల్ అంటారు. సో ఇది బిగ్ గ్రీన్ క్యాండిల్. సో ఇది బుల్లిష్ సైనే, కాకపోతే ఫాలోడ్ క్యాండిల్ ఎలా ఉంటుందో రేపు దాన్ని బట్టి. సో ఇది బుల్లిష్ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి, సో యాజ్ ఆఫ్ నో ఈ సింగిల్ క్యాండిల్ కన్సిడర్ చేసుకుంటే మాత్రం బుల్లిష్గానే కనిపిస్తుంది. ఇది డే టైంలో, డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ మనం షార్టర్ టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్ చూసుకుంటే, మనం నిన్న డిస్కస్ చేసింది ఏంటంటే, సో డైలీ టైం ఫ్రేమ్లోనేమో డబుల్ బాటంలా కనిపిస్తుంది అని అనుకున్నాము. సో మీరు ఇక్కడ చూసుకుంటే డే టైంలో డబుల్ బాటంలా కనిపించింది. అండ్ 1 hour టైంలో మాత్రం త్రిబుల్ బాటంలా కనిపించింది. ఇక్కడ బాటమ్ 1, బాటమ్ 2 అండ్ దిస్ ఈస్ బాటమ్ 3, ఎస్టర్డేస్ బాటమ్ 3. అండ్ ఇవాళ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ లానే కనిపించి సడన్గా మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది. సో షార్ట్ కవరింగ్ జరిగినట్టు అనిపించింది. సో మనం ఇది మేజర్గా నిన్న బాగా మనం అండర్లైన్ చేసుకున్నాం ఏంటంటే, సో ఇది డబుల్ బాటమ్ కానీ లేదంటే త్రిబుల్ బాటమ్గా కానీ కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ ర్యాలీ రావచ్చు, బుల్లిష్ ర్యాలీ రావచ్చు అని అనుకున్నాము. సో అది ఇంట్రాడేలో ఎలా జరిగిందో చూద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్ ఇన్ 5 minutes. సి 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్లో మనకు ఓపెనింగ్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది. అండ్ స్లైట్గా మూమెంట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి మూమెంట్ ఇచ్చింది. అండ్ వన్స్ 12:25 అంటే 12:30 తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చింది. సో 12:20 వరకు ఏంటంటే కంప్లీట్లీ బేరిష్ మోడ్ ఉన్న నిఫ్టీ, సో ఇంకా ఫర్దర్గా ఫాల్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మనం నిన్న స్పెషల్గా మరీ చెప్పుకున్నాం ఏంటంటే, సో రేపు ట్రాపింగ్ జరగవచ్చు. సో కంప్లీట్లీ లోలో ఓపెన్ అయ్యి కంప్లీట్లీ లోలో ట్రేడ్ అయ్యి సడన్గా అప్ సైడ్ మూవ్ అవ్వడం కానీ, లేకపోతే అప్ సైడ్ ట్రేడ్ అయ్యి అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి సడన్గా డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం కానీ జరుగుతుందని మనం నిన్న గెస్ చేసాం. సో ఇవాళ అది అనుకున్నట్టే మనకు కంప్లీట్లీ బేరిష్ మోడ్లో ఉంటూనే ఆఫ్టర్ 12:30 షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది. ఆల్మోస్ట్ 23,280 లెవెల్స్ నుంచి 23,550 లెవెల్స్ వరకు మనకు మూమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఒకటి గీసాము. సో ఇది యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ సైడ్ వేస్ ఉండొచ్చా అని నేను గెస్ చేస్తున్నాను. అండ్ ఎలా ఉంటుందో 100% చెప్పలేము. బట్ మనం లాంగర్ టైం ఫ్రేమ్ తీసుకుంటే, సో ఒక 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాము. సో రేపు ఈ ట్రెండ్ లైన్ కనుక అప్ సైడ్ కనుక రీచ్ అవుతే, సో నెక్స్ట్ లెవెల్స్ ఆల్మోస్ట్ 23,800 కమింగ్ డేస్లో చూడొచ్చు మనం. లేదు అంటే సైడ్ వేస్
చూడొచ్చు. సో అది రేపు మార్కెట్లో చూద్దాం మనం. అండ్ ఆల్సో ఇవాళ మనం సెన్సెక్స్ చార్ట్ కూడా చూద్దాం. సెన్సెక్స్ చార్ట్ కూడా డైలీ టైం ఫ్రేమ్లో బిగ్ రెడ్ క్యాండిల్, బిగ్ గ్రీన్ క్యాండిల్, దట్ ఈస్ బుల్లిష్ సైన్. కాకపోతే మనకు రెసిస్టెన్స్ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. సో షార్టర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాము. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి. సో ప్రీవియస్గా మార్కెట్ ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడైతే మనకు సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ సపోర్ట్స్ తీసుకుందో, సో అదే లెవెల్స్ దగ్గర వెళ్ళి ఆగింది. సో వన్స్ ఈ లెవెల్స్ కనుక ఈ లెవెల్స్ స్ట్రాంగ్గా క్రాస్ అయ్యి 740 నుంచి 75,000 దాకా వెళ్ళొచ్చు. 175,000 కనుక క్రాస్ అయితే ఈ ట్రెండ్ లైన్ దాకా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ కనుక వన్స్ క్రాస్ అయితే అక్కడ నుంచి బుల్లిష్ అని చెప్పొచ్చు. సో రేపు మార్కెట్ని బట్టి సో ఇది 75,000 లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకుంటుందా, లేదా ఇక్కడి నుంచే ఈ 700 లెవెల్సే మెయింటైన్ చేస్తుందా చూడాలి. సో చూడండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అది ఇప్పుడు రెసిస్టెన్స్గా చేంజ్ అయింది. సో వన్స్ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయ్యి 75,000 అబోవ్ క్రాస్ అవుతే నెక్స్ట్ మనం 75,700 750 లెవెల్స్ కమింగ్ డేస్లో చూడొచ్చు. వన్స్ ఈ 75,000 స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, 75,800 ఆర్ 75,000 ఈ రేంజ్ కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ 75,700 ఆ రేంజ్ మనం కమింగ్ డేస్లో చూడొచ్చు. సో ఇది ఇంట్రాడేలో నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ మనం సెన్సిబుల్ వాళ్ళ అనాలిసిస్ కూడా ఒకసారి చూద్దాము. సెన్సిబుల్ వాళ్ళ అనాలిసిస్ ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ రెండు బేరిష్గా ఉన్నాయి. అండ్ ప్రో ఇండెక్స్ అండ్ ప్రో ఆప్షన్స్ ఇండిసైసివ్గా ఉంది. అండ్ క్లయింట్ బుల్లిష్గా ఉంది. సో ఇదొకటి. అండ్ మనం ఎఫ్ఐఐ హిస్టరీ చూసుకుంటే ఇవాళ కూడా మనకు ఎఫ్ఐఐ వాళ్ళు 8,300 crores సెల్ చేశారు. అండ్ డిఐఐ 9,500 crores బై చేశారు. అండ్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా సెల్ చేశారు. ఫ్యూచర్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు సెల్ చేశారు అండ్ ఆప్షన్స్లో. అండ్ ఇండెక్స్ ఫ్యూచర్లో కూడా 1,040 crores సెల్ చేశారు. అండ్ ఓఐ కూడా నెగటివ్గా ఉంది. సో ఓవరాల్గా బేరిష్గా ఉంది. అండ్ ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం మనం. ఆప్షన్ చేంజ్ కాదు, ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో మోస్ట్లీ ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా నలిఫై అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి. ఆల్మోస్ట్ షార్ట్ కవరింగ్ జరిగినట్టు కనిపిస్తుంది. కంప్లీట్లీ పుట్ సైడ్ రైటింగ్ అండ్ కాల్ సైడ్ అన్వైండింగ్. సో ఇంట్రాడేలో ఎలా జరిగింది అంటే మనం 1 అవర్లో తీసుకుంటే కంప్లీట్లీ మళ్ళీ అన్వైండ్ అయిపోయింది మొత్తం. సో ఇది ఇవాళ ఓపెన్ ఇంట్రెస్ట్తో పెద్దగా మ్యాటర్ ఉండదు, ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ క్లోజ్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకుందాము. సో నెక్స్ట్ ఎక్స్పైరీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకు సపోర్ట్ 23,300 దగ్గర కనిపిస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, హైయెస్ట్ రెసిస్టెన్స్ 23,300 దగ్గర చూపిస్తుంది. సో అది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ అదే మనం ఎగ్జిస్టింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటే నెక్స్ట్ వీక్ది. ఓకే, సో నెక్స్ట్ వీక్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకు హైయెస్ట్ సపోర్ట్ 23,300 అండ్ హైయెస్ట్ రెసిస్టెంట్ 24,000. సో ఈ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంది, చూడాలి. ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఇది కంప్లీట్లీ ఎవ్రీ డే చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఎవ్రీడే అప్డేట్ చెక్ చేసుకుందాము. యాజ్ ఆఫ్ నో మాత్రం 23,300 అండ్ 23,400.
ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో అండ్ నెక్స్ట్ ఇవాళ మనం ఏ ట్రేడ్ చేసాము, ఎలా చేసామో చూద్దాం. అండ్ ఆల్సో నేను ట్రేడింగ్ వ్యూ చార్ట్ కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక చూపించిందేమో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ జెరోదా వాళ్ళ కైట్ చార్ట్, అండ్ ఇది మన ట్రేడింగ్ వ్యూ చార్ట్. సో ట్రేడింగ్ వ్యూ చార్ట్లో చూసుకుంటే మనకు ఇంట్రాడేలో సో ఇవాల్టి ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం. సో ఇవాల్టి ట్రేడ్ చూసుకుంటే సో నేను 11:51కి 23,200 కాల్, 650 క్వాంటిటీ, 120. 11:51 సి దిస్ క్యాండిల్. సో ఎగ్జాక్ట్గా వీవ్యాప్ దగ్గర ఉంది. సో మార్కెట్ ఇక్కడ బేస్ చేసుకొని ఇంతకంటే కిందికి వెళ్ళట్లేదు, అండ్ ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అండ్ నేను 11:51కి కాల్ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ స్ట్రాంగ్గా బ్రేక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ క్యాండిల్ అనుకోండి, 12:27 రెడ్ క్యాండిల్ కంప్లీట్గా స్ట్రాంగ్గా బిలో సైడ్ ఈ 23,273 లెవెల్ ఆ లైన్ ఉంది కదా, సో ఆ లెవెల్ కనుక స్ట్రాంగ్గా బిలో సైడ్ క్లోజ్ అయ్యింటే సో నేను స్టాప్ లాస్తో ఎగ్జిట్ అయ్యేవాడిని. సో ఎప్పుడైతే ఇక్కడ బేస్ చేసుకుందో అక్కడ ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చింది దట్ ర్యాలీ జరగవచ్చు అని. సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చూద్దాం. సో 11:51 నుంచి 12:51 1 అవర్ ట్రేడ్లో 120 నుంచి 258 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్గా అది 260 దగ్గర పెట్టాను ప్రైస్, బట్ స్లిప్పేజ్ వల్ల అది 258కి ఎగ్జిక్యూట్ అయింది. సో మనం 12:51 చూసుకుంటే సి 12:51. సో ఈ 12:51లో ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే సో ఆల్రెడీ మంచి మూమెంట్ దొరికింది. సో ఇంకా మనం పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే సో మార్కెట్ మనకు పైకి వెళ్ళొచ్చు, ఇంకా కిందికి వెళ్ళొచ్చు. సో అండ్ దట్ టు ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది ఎక్స్పైరీ కాబట్టి బోత్ సైడ్స్ ఎట్ ద మనీ జీరో చేసే ఛాన్స్ చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్లో నేను 260 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్లీ డౌన్ సైడ్ వచ్చి, మళ్ళీ ముందే బేరిష్ మార్కెట్ కదా, సో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి కంప్లీట్లీ బేరిష్ మోడ్కి వెళ్తుందేమో అని ఈ రెడ్ క్యాండిల్లో నేను 260 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. సి 120 అండ్ 260 ఆ స్లిప్పేజ్ వల్ల అది 258.50కి ఎగ్జిక్యూట్ అయింది. సో మనం అదే ప్రీమియం చార్ట్లో చూద్దాం. చూడండి 11:51 క్యాండిల్, 650 క్వాంటిటీ ఎట్ 120 అండ్ ఎగ్జిట్ వచ్చేసి 650 క్వాంటిటీ 258.50. సో ఈ రెడ్ క్యాండిల్లో 12:51. సో చూడండి మనము డైలీ ఆల్మోస్ట్ ఒకటే ట్రేడ్ చేస్తాను నేను జనరల్గా, లేదా మ్యాక్సిమం 2 ట్రేడ్స్ చేస్తాను, అంతకంటే ఎక్కువ చేయను. సో అది కూడా నేను చూడండి సింగిల్ బై ఆర్డర్ అండ్ సింగిల్ సెల్ ఆర్డర్. సో ఇక్కడ నుంచి చాలామంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 260 దగ్గర ఎంటర్ అయ్యారనుకోండి, ఇది 290 దాకా వెళ్ళింది, ఇంకా ఫర్దర్గా వెళ్ళొచ్చేమో అని ఇదే ట్రేడ్ని మళ్ళీ ఎంటర్ అవ్వడము, లేకపోతే ఇంకొక ట్రేడ్ మళ్ళీ ఈ ప్లేస్లో ఇంకా బుల్లిష్ మూమెంట్ ఉందేమో అని మళ్ళీ ఇదే ట్రేడ్ కానీ ఇంకో ట్రేడ్ కానీ మళ్ళీ ఎంటర్ అవ్వడం వల్ల సో వచ్చిన ప్రాఫిట్ కూడా మనకు మూమెంట్ చేంజ్ అయిపోయి మనకు సైకాలజీ బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ డిసిప్లిన్ కనుక నేర్చుకుంటే మీరు కూడా 100% ట్రేడింగ్లో ప్రాఫిట్ పొందొచ్చు. సో ఇది అండి ఇవాల్టి అనాలిసిస్. అండ్ ఆల్సో నేను ఇంకొక అనౌన్స్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. సో నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో నేను NISM సర్టిఫైడ్ అండ్ AMFI రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో మీకు మ్యూచువల్ ఫండ్లో లంసమ్ కానీ SIP ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ది. సో అది నా పార్ట్ టైం బిజినెస్లా అనుకోండి. సో మీరు ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ఆ లింక్ ద్వారా మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ID ద్వారా లాగిన్ అవ్వండి, సో దట్ నేను మీకు గైడ్ చేయగలుగుతాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ID అండ్
ఈమెయిల్ ఐడి కూడా ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ subscribe and share. Thank you very much, and keep trading and keep your capital safe. Thank you. Bye bye.